మీకు సొలొమోను షిమీ గురించి అంతగా తెలియకపోయినా బాగా పరిచయమైన ఒక వ్యక్తిని చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. 18వ వచనం. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీయూ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబముల మీద వేయించి. చాలు ప్రియుల, నాబాలు యొక్క గొర్రెలు అడవిలో మేస్తూ ఉన్నప్పుడు దావీదు తన చుట్టూ ఉన్న 400 మంది కంచెలాగా ఉన్నారు. వాటికి అంటే ఎంతో మేలు పొందుకున్నారు నాబాలు యొక్క ఆ యొక్క గొర్రెల కాపరులు. సహజంగా వాళ్ళకు ఒక పండుగ వాతావరణం వస్తుంది, గొర్రె బొచ్చు కత్తిరించడం. అలాంటి శుభదినాన దావీదు తన వాళ్ళను పంపించాడు నాబాలు ఇంటికి. అయ్యా, పండుగ పూట మీ ఇంటికి వచ్చాం, మీకు మేము చాలా మేలు చేసాం మీ వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు. సో మేము అడవిలో ఉన్నాం, మాకు ఆహారపు కొరత ఉంది, పండుగ దినాను కదా, మాకు ఇవ్వడం వల్ల మీకేం తక్కువ కాదు, సో మీరు పండుగ పూట మాకేమైనా ఇవ్వండి అని అడగడానికి పంపించాడు. నాబాలు అంటాడు, రాజు దగ్గర నుంచి పారిపోయిన ప్రతి ఒక్కరికి మేము అన్నం పెట్టేవాళ్ళమా? ఎవడెవడో పారిపోయి వచ్చి అడవుల్లో ఉంటారు, వాళ్ళందరికీ అన్నం పెట్టేవాళ్ళమా? ఇవ్వపో అని అన్నాడు. ఆ విషయం వచ్చి దావీదుకు చెప్పగానే కోపం వచ్చి, ఎంత ఉపకారం చేస్తే ప్రత్యుపకారంగా చేయడానికి ఏంట్రా, వాని ఇంట్లో ఎవడు లేకుండా చంపేస్తా నేను అని గుర్రమెక్కి వస్తూ ఉన్నాడు. పనివానికి ఈ విషయం తెలిసి అబీగయలుతో వచ్చి చెప్తున్నాడు, అమ్మా మీరు తర్వాత ఈ వాక్యాన్ని చదివితే తన భర్తను గురించి తను మాట్లాడతాడు. నీ భర్త మంచోడు కాదమ్మా, మోటువాడు, మూర్ఖుడు, మాకెంతో మేలు చేశాడు దావీదు, అలాంటి వాడు ఆహారం అడిగాడు, ఇస్తే మనకేమైనా తగ్గిపోయిందా చెప్పండి? కొన్ని సంవత్సరాలు తిన్నా తరగని ఆస్తి మనకుంది, ఒక పూట ఆహారం ఇస్తే లేదా కొంత ధాన్యం ఇస్తే ఏమైంది? దావీదును నీచంగా మాట్లాడి పంపించాడు, చంపడానికి వస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు అబీగయలు ఏమన్నా మనం తక్కువలమా? పిలిచండ్రా మా చిన్న పిల్లలు, మా మామ పిల్లలు, మా అన్నోళ్ళ పిల్లలు అందరినీ పిలిచండి అన్న గొడవకు. అబీగయలు గురించి బైబిల్ చెప్తుంది, అబీగయలు ఎలాంటిది? సుబుద్ధి కలిగిన స్త్రీ అని మొదటి 3వ వచనంలోనే రాయబడింది. అబీగయలు సుబుద్ధి కలిగినది. దావీదుతో గొడవ కోరుకోవడంలా సమాధానం కోరుకుంటుంది. అందుకే ఆమె కావలసిన ఆహారాన్ని, అంజూర పొడలను, ద్రాక్షారపు తిత్తులను అన్నిటినీ వేసి ఒక గాడిద బొమ్మ మీద వేసి పనివానికి అంటుంది, నువ్వు వేగంగా తోలి ఆయన కలుసుకో, నేను నీ వెంట వస్తానని. తను కూడా ఒక గాడిద బొమ్మ మీద వెళ్తూ ఉంది. మొత్తం పైన అటువైపు నుంచి దావీదు వస్తుండగానే ఈమె సాగిలపడి చెబుతుంది, అయ్యా నువ్వు మంచోడివి, నువ్వెందుకు ఈ మూర్ఖుని చంపి చెడ్డవాడి అయిపోతావు? దయచేసి నా మాట విని ఆ తప్పు నా తప్పుగా భావించి ఈ ఆహారం తీసుకొని క్షమించి వదిలేయి అని అడుగుతుంది. దావీదు అంటాడు, నిజంగా నువ్వు అడ్డం రాకపోతే నేను వాడిని చంపేసేవాడిని. ఈ అపరాధము జరగకోకుండా నా వల్ల ఆపిన దేవునికి మహిమ కలుగునుగాక అని చెప్పి ఆమెను దీవించి వెనక్కి వెళ్ళిపోతాడు. నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక సుబుద్ధి కలిగిన భార్యగా, ఒక స్త్రీగా లేదా ఒక పురుషునిగా ఏవైనా తప్పిదాలు మన ఇంట్లో జరుగుతూ ఉంటే రారాజైన దేవునికి కోపము కలగక ముందుగానే మనం దేవుని మందిరానికి వచ్చి సాగిలపడుతూ ఉండాలి. దేవా, తప్పు చేస్తున్న నా పిల్లలను, దారి తప్పిన నా భర్తను, లేదా అహంకారంతో అవివేకంతో ఉన్నటువంటి నా భార్యను ఒక మంచి బుద్ధినిచ్చి నడిపించు అని. అందుకే దావీదు అంటున్నాడు, నువ్వు సుబుద్ధి కలిగిన వాడవు, ఏం చేయాలో నీకు తెలుసు, అది చేయన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, సుబుద్ధి కలిగిన వారికి ఎప్పుడు ఏం చేయాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ జ్ఞానయుక్తంగా మాట్లాడాలో తెలుసుకొని ఉంటారు. రెండవది, సుబుద్ధిని గురించి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. సుబుద్ధి దయను సంపాదించును, సుబుద్ధి దయను సంపాదించును. చాలు ప్రియులారా. రెండవదండి, మొదటిది సుబుద్ధి కలిగిన వారు ఎలాగుండాలో తెలుసుకొని బ్రతుకుతారు. రెండవది, సుబుద్ధి కలిగిన వారు ఎదుటి వ్యక్తుల యొక్క దయను సంపాదించుకుంటారు.
ఈరోజు ప్రభునందు ప్రియులారా చాలా మంది అనుకుంటారు, మాకేం అవసరం వాళ్ళతో, మాకేం అవసరం వీళ్ళతో అని అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మనిషి సంఘజీవి. ఎప్పుడు ఎవరితో ఏ అవసరత పడుతుందో తెలియదు. అందుకే మాకేం అవసరం అనేదానికన్నా దయను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. అబీగయలు చూడండి, తన భర్త విషయమై ఎదురుగా వెళ్తుంది. దావీదు యొక్క దయను ఆమె ఏం చేసింది? సంపాదించుకుంది. దావీదు దయను సంపాదించుకుంది. అందుకే దావీదు అంటున్నాడు, మన్నించమ్మా, నువ్వు అడ్డం రాకపోతే చంపేసేవాడిని, నేను కూడా దోషినయ్యేవాడిని, నువ్వు అడ్డం వచ్చావు. ఎంత మంచి బుద్ధి అమ్మా నీది, ఎంత మంచిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఇలాంటి మాటల్లో నీ భర్త ఒకటి కూడా మాట్లాడలేకపోయాడే అని అతను మాట్లాడుతాడు. ఈరోజు కొన్ని ఇళ్లలో గొడవ జరిగితే, ఎందుకురా ఏ గొడవ అని భర్త అంటుంటాడు, ఏ చాతగారుడుగా రాను బయటకు ఎరుగుతుంటది. ఇదేం పోయే కాలం అండి? భర్త వద్దురా అంటుంటే భార్య ఏం చేయాలి? అమ్మో, ఇంటికి యజమానుడు తనే వద్దంటుంటే నేనేంటి గొడవ చేయడం, ఛా బుద్ధి లేనితనం, నా నోరు నా జీవితాన్ని అదుపులో పెట్టుకోకూడదు అని మౌనం కాదు. ఏమి ఊరుకున్నా, రా రా ఎక్కడికి? గొడవ చేయనికి. చాలా చోట్ల ఇలాంటి భార్యలు ఉన్నారు. ఊరుకున్న భర్తను గిచ్చి గిల్లి గొడవకు లాగేవాళ్ళు. నువ్వు రా గొడవ చేద్దు, నువ్వు రా మాట్లాడదు. చాలా మంది ఇలాగ తయారైపోయారు ప్రియులారా. అందుకే భార్యలు ఏం చేస్తున్నారు అని అంటే, ఏదైనా తల్లిదండ్రులు గద్దించారనుకోండి, ఏంట్రా నీ కోడలిలాగా నీ భార్యలాగా అని గద్దించారనుకోండి, ఇప్పుడు అంటున్నారు, చూడు మేము ఏమంటుందో, చూడు మీ నాయన ఏమంటున్నాడో, ఈమె ఏం చేసేదామె, వాళ్ళు పెద్దోళ్ళు అన్నారులే ఓర్చుకుందాంలే అనదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీ అమ్మ నన్ను అనింది కాబట్టి, లేదా మీ నాన్న నన్ను అన్నాడు కాబట్టి నువ్వు పోయి పోట్లాడు. అంటే ఇప్పుడు తల్లి కొడుకులకు లేదా తండ్రి బిడ్డలకు భార్య ఏం చేస్తుంది? గొడవ పడుతుంది. లేరా అలాంటి వాళ్ళు? మీకు తెలియలేను, ఇంకా మీరు పసిబిడ్డలు కాబట్టి, యవ్వన బిడ్డలు కాబట్టి. వెనకలు చూసుకోండి, 3వ లైన్ నుంచి, రా అని పిలిచే భార్య లేరా భర్తను, వద్దురా పాప గొడవ అని అంటే, వద్దు అంటే మనంత శాతగానే వాళ్ళమా, మనంత తెలంగాణ వాళ్ళమా? నిన్ను ఎవరన్నారమ్మా తెలంగాణ వాడిదని నువ్వే అనుకుంటున్నావు. 1-2 మాటలుగా. అబీగయలు చూడండి, అబీగయలు కోపముతో వస్తున్నటువంటి, అటువైపు వస్తున్నటువంటి వ్యక్తి యొక్క దయను సంపాదించుకుంది. ఈరోజు ఏదైనా భర్త మూర్ఖంగా వెళ్ళిపోతున్నా, భార్య అనబడేటటువంటి స్త్రీ తన భర్తను వెనక్కి లాగాలండి. వద్దురండి మనకు గొడవలు. ఒకసారి ఆలోచించండి, గొడవలో ఏదైనా తగలరాంది తగిలి భర్త చనిపోయాడు అనుకోండి, విధవయ్యేదెవరు? నువ్వే కదా. ఒంటరి అయ్యేదెవరు? బహుదయనీయమైన పరిస్థితికి వెళ్ళేదెవరు? అంటే నీకు బుద్ధి లేదు కాబట్టి గొడవలను ఏం చేస్తున్నావు? నువ్వు ప్రోత్సహిస్తున్నావు. కొంతమంది భార్యలు గొడవకపోతుంటారు, భర్తలు అక్కస్ అంటారు, రాయే 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 అని. సిగ్గు లేదు కొంచెం కూడా. నేను రాయే అనాలనా? నేనైతే ప్రియులారా సేవకుని కదా, చెప్పలేను అలాగా. నేనైతే కదా సంపేసి పోయి జైల్లో కూర్చేసుకుంటా, అంతే పోయి లోపల కూర్చుంటా. ఎందుకు మేము చచ్చిపోయినాక ఎలాగో మనం చచ్చిపోయినట్టే, పోయి లోపల కూర్చుంటే ఆడ ఏదో భోజనం పెడతా అంటారు, కావాల్సిన టయానికి నీళ్లు టీ కాఫీ ఇస్తా అంటారు. ఎట్లా ఒంటరి, ఇక్కడున్నా ఒంటరి అక్కడున్నా ఒంటరే. భార్యను కంట్రోల్ పెట్టని భర్త బతికున్నా ఒకటే చచ్చినా ఒకటే. నిజం, మీకు తెలుసో తెలియదో బైబిల్ చెప్తుంది, పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. ఏ నోరు మూయి అంటే నోరు మూయాలి అంతే. ఇంకా ఆ పక్కన గొడవ ఏమైనా నుండి, తప్పు మనదే ఉండని వాళ్ళదే ఉండి, వద్దు అన్నాను కదా అని అనగానే, వద్దు నా భర్త మాటను ధిక్కరి, వాడెవరో పనికిమాలోనే కావచ్చు, నా భర్తన మాటను నేను గౌరవించాలని సరే అనాలి. కానీ ఏమంటారు తెలుసా? నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుదు. కానీ ఎవరికి తెలుదు? భర్తకు తెలుదు. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలుదు. కానీ వాళ్ళ సంగతి ఏందో ఒకటి తెలుసుకొని, ఏం తెలుసుకొని వస్తావు? జుట్టు పట్టుకొని 4 గంటలు తన్నించుకోవడం తప్పితే ఏం తెలుసుకుంటావు నువ్వు? ఏమి తెలుసుకోరు. అబీగయలు తన భర్త మీదికి ఒక దెబ్బ కాదు, ఈగ కూడా వాళ్ళనీకోకుండా సుబుద్ధి చేత తప్పించుకోగలిగింది ప్రియులారా. సుబుద్ధి దయను సంపాదించుకుంటుందండి. 10 మందిలో నిలబడిన ఏమన్నా తెలుసా? వాడు పొగరోడే కానీ వాళ్ళ భార్య చాలా నీతి కలిగిందండి.
ఎంతసేపు కూడా అన్నా వద్దులే అన్నా అని మమ్మల్ని ప్రాధేయపడింది. ఆమె విషయాన్ని బట్టి మేము వెళ్ళిపోతున్నాం అనాలి శత్రువులు కూడా. కానీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, వీధి చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన నోరు మూసుకుంటాడు కానీ ఈ ఎక్క నోరు మూసుకోదబ్బా. ఆయన మౌనంగా ఉంటారు కానీ ఈమె మౌనంగా ఉండదబ్బా. మళ్ళీ ఈ ఎక్క బైబిల్ కూడా సంకలో పెడుతుందబ్బా. అలా అనిపించుకోకూడదు ప్రియులారా. ఒక సుబుద్ధి కలిగిన స్త్రీని మీకు చూపిస్తాను. ఆమె పేరు ఎస్తేరు. ఆమె ఎవరెవరు దయను సంపాదించుకుందో తెలుసా? ఒక్కసారి ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం యోబు గ్రంథానికన్నా ముందు వచ్చే గ్రంథం ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. 9వ వచనం. ఆ ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎవరి వలన? సేవకుడైన హేగే వలన దయ పొందిన స్త్రీ ఎస్తేరు. దేవుని సంగమా, దేవుని సేవకుడి యొక్క దయ మీకు అవసరం. అంటే మా దయాదాక్షిణ్యాల వల్ల బ్రతుకుతారని కాదు ప్రియులారా. మీ యొక్క సమస్తమైన ప్రవర్తన, మీ కట్టుబొట్టు, మాట, విధానాన్ని చూసి ఆమెను తప్పుగా కూడా మనం అనకూడదు. ఆమె కొరకు, ఆమె కుటుంబం కొరకు మనం ప్రార్థించాలి అని ఒక సేవకుడు శరము వంచినప్పుడు వారే గుర్తుకు రావాలండి. ఎస్తేరు సేవకుడైన హేగే యొక్క దయకు పాత్రురాలైంది. అంతేనా? 15వ వచనం చూడండి ప్రియులారా. 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీగయలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క చండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. వీళ్ళెవరు? విశ్వాసులండి. దేవుని ప్రియబిడ్డలారా, మన యొక్క విధి విధానాలను బట్టి, మన యొక్క అలంకరణను బట్టి తోటి విశ్వాసులలో కూడా మన ఎడల దయ కలగాలండి. దయ పుట్టాలి. మొదటిది సేవకుని ఎడల దయ కలగాలి. తోటి విశ్వాసుల దగ్గర కూడా దయ కలగాలి. ఆడంబరాలు చూపకూడదు. నాకు మొన్నటి దినాన ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాం మేము. ఒక సహోదరుడు నా వ్రేలుకండి, ఇది ఎప్పుడో పెళ్ళినాటి ఉంగరం, నా వ్రేలు ఊరికే నేను కూడా ఒక ఉంగరాన్ని చెక్ చేస్తుంటే చూశాను. ఆ ఉంగరము అది వజ్రపు ఉంగరం అన్నమాట. చెక్ పెట్టుకుంటే చాలా బాగుంది, అసలుకు కొనేద్దామా అన్నంత ఆశ కలిగింది. తీసుకో, నేను ఇస్తానులే అని అంటున్నాడు. అంటే ఒక వజ్రపు ఉంగరాన్ని నేను కొనుక్కోవడానికి సహాయం చేయగలిగిన వ్యక్తి ఉంటే తీసేసుకొని ఏలుగు పెట్టేసుకోవచ్చు. కానీ నాకు తెలుసు, నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నా స్థితి ఏంటో నాకు తెలుసు, ఎంతలో ఉండాలో అంతలో తెలుసు. నిజమే ప్రియులారా. నేను వేసుకునే కోట్లు కూడా చాలామంది అన్నారు, వాక్యం చెప్తున్నప్పుడు ఆయనకే బ్రహ్మాండంగా, అసలు చిన్న మందిరం అంటాడు, 100 మంది అంటాడు, ఎప్పుడు ఈరోజు వేసిన కోటు రేపేయడని. ఇంకో విషయం చెప్పంటారా? ఒకసారి వాక్యం చెప్తూ ఇప్పుడు కాదు, దాదాపు ఒక 4 ఏళ్ల క్రితం నాకు దేవుని మహాకృపను బట్టి పెళ్లినాటి కోట ఒకటి, ఇంకొకటి 2 కోట్లు ఉన్నాయి నాకంటే. అమ్మా రూపాయలు అక్కడ 2 కోట్లు ఉన్నాయంట మాట్లాడుతున్నారంతా. కోట్లని నేను అడిగాను, 2 కోట్లు ఉన్నాయని. ఆయన అక్కడ 2 కోట్లు ఉన్నాయంట. ఆ దేవుని మహాకృప. ఆ సంవత్సరమే ఇల్లు కట్టినాం. ఉంటాయిలే ఆయన కాడ, అంతలేనంత ఇల్లు కడతాడా. నేను కొనుక్కున్న ప్రతిదీ కూడా ఒక షర్టు ప్యాంటు నాకు ఒక సహోదరుడు తీయించడానికి వెళ్తే 2200 రూపాయలు ఒక షర్టు ప్యాంటు. మీరు మంచిది కొనుక్కోవాలన్నా అని. నేను వేసుకున్న కోట్లన్నీ కూడా బిలో 2000, అంటే అన్ని 1999 రూపాయల లోపే, అంటే 2000కు 1 రూపాయి తక్కువే. దేవుని సేవకుడు హుందాగా కనిపించాలనే. ఇంకా కొన్ని అయితే 900, అవి ఇంకా బాగా మెరుస్తుంటాయి. 999 అలాగా చూసి వెతుక్కొని, ఆన్లైన్లో వెతుక్కొని షూటింగ్కి ఉంటే చాలు నేను వేసుకుంటాను. అవి బయట వేసుకొని అఫీషియల్గా ఉండడానికి అంత కనిపించవు. ఎంతలో ఉండాలో. కొంతమంది ఈడ ఇది పూసి ఏం పెళ్లి పెత్తనమా మళ్ళా ఏమైనా? ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు కలిగారుగా. ఈడ పూస్తీవి ఇంక ఏడాడ పూసుకోవాలా? ఏంటి విధి విధానము? చూడగానే ఎస్తేరును చూడగానే హేగే అయినటువంటి సేవకుడికే కాదు, వెనక ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఏం కలుగుతుందట?
దయ కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఒక వయసు వచ్చిన తర్వాత మన వస్త్రధారణ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు నేను పెళ్ళి అయిపోయింది, వాకింగ్ వేసుకునే డ్రెస్సు చర్చిలోకి వచ్చి ప్రసంగం చెప్తే ఎచ్చలోడు చెప్తా అనుకోరు. అలాగే వివాహం అయింది, మొన్నటి తిన్నాను ఒక సహోదరి పంజాబీ డ్రెస్ వేసింది. ఎలాగుందో చెప్పమంటారా? సంతకోరు ఎంతమందికి తెలుసు? సంవత్సరానికి ఒకసారి ముద్దల పండుగ జరుగుతుంది. ముద్దల పండుగ జరిగినప్పుడు ఆడ ఒక ఆయన నల్లగా వేసుకొని వస్తాడు. ఏంటి ఇది? శూర్పణఖ. రైట్, శూర్పణఖ. అది గుర్తురాలా? శూర్పణఖ వాళ్ళు ఆ వేసుకున్నప్పుడు నల్ల డ్రెస్ వేసుకొని ఈ పక్క ఒక బిందె కట్టుకొని పరిగెత్తుకుని వస్తుంటే వెనకాల డగడగ. అట్లా డ్రెస్ అవసరమా అండి? పెళ్ళి 2-3 పిల్లలు కన్న తర్వాత అసలు చీర కట్టుకుంటే ఎంత శుభ్రంగా ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఎదుటి వ్యక్తులు దయను పొందుకునే వ్యక్తులుగా. ఆ రోజు చర్చిలోకి వచ్చి వెళ్ళిపోతుంటే ఎవరి శూర్పణఖ అనిపించింది. మన శూర్పణఖే, మన దగ్గర ఒక శూర్పణఖే. ఏంటండి ఇది? ఎంత చక్కగా స్త్రీ చీర కట్టుకుని చక్కగా దేవుని సన్నిధానానికి వస్తుంటే 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పేటట్టుగా ఉండదు. ఏం నియామక కూడిక మంగళవారం శుక్రవారం అయితే డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పినారా? నేనైతే రూలే పెట్టాను పిల్లలకు, చర్చికి వచ్చేటప్పుడు ఎప్పుడే కానీ టీషర్టుతో కూడా రాకూడదు. ఒకడు వస్తాండే పనికి మాలోడు ఇంతకుముందు ఎప్పుడు వేసినా టైట్ టీషర్ట్ వేసుకొని కండలు పెట్టాడు. ఏమరా ఇక్కడ ఏమైనా కుస్తీ పోటీలు జరుగుతున్నాయా? మర్యాదకు పోయి డ్రెస్ మార్చుకొని రా అన్న. డ్రెస్ మార్చుకొని రా. నీ ఇంట్లో ఫంక్షన్కో 10 మంది జరిగేటటువంటి వేడుకకో ఇలాంటి డ్రెస్ వేసుకొని పోతావా నువ్వు? పోనన్నా నేను అని అన్నాడు. మరి చర్చికి వస్తాను అంటే నీ కండలు చూడాలన్నా అందరూ. లాస్ట్ చర్చి మానేశాడు ప్రియులారా. ఎక్కడికి పోలే, బేకార్గా ఉన్నాడు. గుర్తుపెట్టుకోనండి, ఎస్తేరు సేవకుని దయ పొందింది, తోటి విశ్వాసుల దయ పొందింది. 3వది 17వ వచనం చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. చాలు ప్రియులారా. 3వది రాజు దయకు పాత్రురాలైంది. మనము సేవకుడు కంటిలో కూడా దయగలిగిన వ్యక్తులముగా, తోటి విశ్వాసుల మధ్యలో కూడా దయగలిగిన వ్యక్తులముగా, 3వదిగా రారాజైన ప్రభు యొక్క దయకు కూడా పాత్రులమయ్యే వ్యక్తులముగా ఉండాలి ప్రియులారా. అది సుబుద్ధి కలిగిన వారు. సుబుద్ధి దేవుని దయతో పాటు తోటి విశ్వాసుల దయ, సేవకుని దయ పొందుకొని చక్కగా జీవిస్తుంది. 3వ విషయాన్ని చూద్దామా? చాలా విషయాలు ఉన్నాయి, 5 విషయాలు రాశాను, కొన్నిటినన్నా చెప్దామని. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తున్నాం ప్రియులారా. 18వ అధ్యాయం 14వ వచనం త్వరితంగా చాలా చదివి ఇది వదిలేస్తాను, ఎందుకంటే వివరించలేని సమయం లేదు కాబట్టి. 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలు ప్రియులారా. 3వది సుబుద్ధి కలిగిన వారికి దేవుడు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. మీరు రాసి పెట్టుకోనండి ప్రియులారా. మంచి బుద్ధి కలిగిన వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. వారి పనులలో, వారి చేతుల కష్టార్జితాల్లో, వారి ప్రయాణాలలో, పనులలో ఎప్పుడు తోడుగా ఉంటాడు మంచి బుద్ధి కలిగిన వారిని. అందుకే జకరియా గ్రంథకర్త 8వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతూ అంటారు, అన్యజనులు అంటారట మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టే మీరు ఇలాగున్నారని చెప్పుకుంటారట. నిజమే ప్రియులారా. సుబుద్ధి, దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అక్కడే 15వ వచనం చూద్దాం, మరొక మాటను చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి అధికముగా అతనికి భయపడెను. చాలు ప్రియులారా. నీవు మంచి బుద్ధి కలిగిన కుమారుడుగా, కుమార్తెవుగా దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉంటే నీ మంచి బుద్ధిని బట్టి నీ శత్రువులు సైతం నీకు భయపడతారు. శత్రువులు సైతం భయపడతారు ప్రియులారా. దావీదు ఎంతటోడండి? సౌలు ఇశ్రాయేలుకు మహారాజు. కానీ ఇక్కడ మీరు లేఖనాన్ని చూస్తున్నప్పుడు 18వ అధ్యాయం 15వ వచనంలో సౌలు దావీదుకు భయపడుతున్నాడా? దావీదు సౌలుకు భయపడుతున్నాడా? దావీదుకు సౌలు భయపడుతున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తికి మహారాజు భయపడుతున్నాడు. ఎందుకు రాజు భయపడుతున్నాడు అనంటే దావీదులో ఏ బుద్ధి ఉంది? మంచి బుద్ధి ఉంది.
నీ దగ్గర మంచి బుద్ధి ఉంది అనుకోండి, నిజంగా ప్రియులారా, శత్రువులు సైతం నీకు భయపడతారు అంతే. దేవుని కుమారుడవుగా, కుమార్తెగా నీకు భయపడాలి అంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తివై ఉండాలి, సుబుద్ధి కలిగిన వ్యక్తివై ఉండాలి. చివరిగా ఒక్క మాట చదివి ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తాను, చదివి వివరించను. గంట సమయం అయిపోయింది చూడండి. అప్పుడే 19వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తున్నాం. ఒకని సుబుద్ధి వానికి వానికి ఏ శాంతము? దీర్ఘశాంతమునిచ్చును అన్నాడు. అవును ప్రియులారా, సుబుద్ధి కలిగిన వారి దగ్గర దీర్ఘశాంతం ఉంటుంది, అంటే ఓర్పు ఉంటుంది. మంచి బుద్ధి కలిగిన వారి దగ్గర ఏముంటుంది? ఓర్పు ఉంటుంది ప్రియులారా. వారి జీవితంలో వెంటనే తొందరపడరు. చాలా మంది తొందరపడిపోతుంటారు. కొంచెం ఓపిక కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఓర్పు అనేక గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపేదిగా ఉంది. బైబిల్ గ్రంథంలో సుబుద్ధి కలిగిన దావీదు చేతికి సౌలు చిక్కాడు. ఎవరు లేరు, గుహలో ఉన్నాడు, ఏకదం చంపేయచ్చు, దిక్కే లేదు సౌలుకు. కానీ దావీదు దీర్ఘశాంతం ఊహించేమంటాడో తెలుసా? అభిషేకించబడిన వాడిని నేను తాకకూడదు, దేవుడు చూసుకుంటాడు అని కొంచెం మౌనంగా ఉన్నాడు. ఏ ఈటెలైతే విసిరి వేసేవాడో ఆ ఈటెలోనే తన ప్రాణాన్ని చిక్కిలించుకుని చచ్చిపోయాడు సౌలు. దేవుని బిడలారా, సుబుద్ధి కలిగిన వారు దీర్ఘశాంతం ఊహిస్తారు. మీ మీదికి శత్రువులు విర్రవీగుతులు వేస్తున్నారా? కొంచెం ఓపిక కలిగి ఉండండి, కొంచెం ఓపిక. ఎందుకంటే రాత్రి అనేది ముగించి వెలుతురు పూర్తిగా రావడానికి ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా కొంత ఓర్పు చాలా గొప్ప మేలు చేస్తుంది. నా జీవితంలో నేను ఎన్నో ఎరుగుదు ప్రియులా. ఈ దీన సేవకుని మీదికి మడమెనెత్తిన ప్రతి ఒక్కరిని తగిన సమయంలో నా దేవుడు అలాగ కొట్టేస్తూ వచ్చాడు పక్కకు. ఏమేమో చేద్దాం అనుకున్నారు, ఆ దేవుడు నా పక్షముగా వ్యాజ్యమాడుతూ వచ్చాడు. కొంత ఓర్చుకోవడమే. దేవుడు అంటున్నాడు, మంచి బుద్ధి ఉందా? ఓర్పు కలిగి ఉంటుంది. నీకు అన్యాయం జరుగుతుందా? అన్యాయం అయిపోయాను నేను అనుకుంటున్నావా? ఏం భయపడద్దు. కానివాడు దేవుడు సుబుద్ధి కలిగిన వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు. అబిగయలను విడిచిపెట్టలేదు, దావీదును విడిచిపెట్టలేదు, సొలొమోనును విడిచిపెట్టలేదు, ఎస్తేరును విడిచిపెట్టలేదు. నిన్నెందుకు విడిచిపెడతాడు ఆయన? కొంచెం ఓర్పు కలిగి ఉంటాడు. నా మీదకి ఎవరెవరో వచ్చి ఏమేమో మాట్లాడుతూ ఉంటారు ప్రియుల. నేను నిజంగా దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను, మాట్లాడడానికి, పోట్లాడడానికి అన్ని వనరులు, అన్ని వసతులు 10 మందికి చెప్పినా రావడానికి ఉన్నా కూడా మౌనాన్ని ధరిస్తాను నేను. కొన్నిసార్లు దేవుని పాదాల దగ్గరకు వచ్చే ప్రాధేయపడతాను, ప్రభువా వాస్తవం ఏంటో నీకు తెలుసు, యథార్థత ఏంటో నీకు తెలుసు. నేను పోట్లాడితే 10 మందిలో అల్లరైపోతాను. నేను తిరగబడితే జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, చాలా మంది విశ్వాసులు దేవుని మందిరాన్ని మానుతారు, నా దగ్గరకు వచ్చి బెదిరిస్తారు ప్రియులారా నన్ను. నా దేవునికి చెప్తాను నేను అంతే. వాళ్ళని ఎవరెవరు బెదిరించినప్పుడు వాళ్ళు ఎలాగ తోకలు ముడుస్తారో నాకు తెలుసు, కానీ నేను బెదిరించను ఎవరిని. నేను దేవునికి చెప్తాను, తెలియదులే ప్రభు వాళ్ళకు అని. మంచి బుద్ధి కలిగిన వాడు ఓర్పు కలిగి ఉంటాడు. నాకు తెలుస్తాయి అన్ని విషయాలు. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, దేవా నేను ఓర్చుకోవడం ఎంత మేలైంది ప్రభు. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే, అనవసరంగా నాయకుల దగ్గరికి పోయింటే నేను ఇంకా శత్రుత్వాన్ని పెంచుకునేవాడిని ఏమని. కానీ నేను అలాగ పెంచుకోకుండా కొంత ఓర్చుకున్నందుకు నువ్వెంత గొప్ప మేలు చేసావు ప్రభు. ప్రభునందు ప్రియులారా, సుబుద్ధి కలిగిన వారికి ఏముంటుందట? దీర్ఘశాంతం. మంచి బుద్ధి కలిగిన వారు ఎదురు చూస్తారు, ఓర్పుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనమా ఎవరికి ఒకరికొకరికి సాడీలు చెప్పొద్దు, ఎవరిని చెడుకు ప్రోత్సహించద్దు. అయినా మన మీదకి ఏమైనా వస్తున్నాయా? కొంత ఓపిక పడదాం. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. అది దేవునికి అప్పగిద్దాం. దేవా యెహోవా ఈరే, నువ్వు చూసుకో ప్రభా.
ఆయన చూసుకున్నప్పుడు జరిగే కార్యాలు వేరు ప్రియులారా. ఎస్తేరమ్మ మీదకి గొడవ వచ్చింది. మొర్దెకై అంటున్నాడు, ఇందుకోసమే నువ్వు ఈ లోకానికి వచ్చింది, ఇందుకోసమే నువ్వు రాణి అయింది, ఏంటి నువ్వు ఊరుకుంటావేంటి, రా తొందరగా అని ఆమె అంటుంది. చిన్నాన్న కొంచెం ఓపిక బట్టి చిన్నాన్న, రాజు పిలవని వెళ్ళకూడదు, వెళ్తే తల ఛేదించేస్తాడు, అయినా నేను వెళ్తాను. దానికి ముందు కొంత పని చేద్దాం, కొంచెం నువ్వు కూడా వెళ్ళి మన వాళ్ళందరికీ చెప్పు, నేను కూడా చేస్తాను, మనం అందరం కలిసి ప్రభు పాదాల చెంత నీళ్ల వలె మన హృదయాన్ని కుమ్మరిద్దామని కన్నీరు విడవడం ప్రారంభించాడు. 3 దినాలు పనికెత్తలు కానీ, పశువులు కానీ, నాయకులు కానీ, జనులు కానీ ఎవరు పచ్చి నీళ్లు ముట్టక ప్రాధేయపడుతూ వచ్చారు ప్రభు పాదాల చెంత. ఆ ఓర్పుతో వెళ్ళింది దేవుని దగ్గర, రాజు దగ్గరికి. చచ్చిపోయిన పర్లా అని. చచ్చిపోయిందా? చచ్చిపోలే ప్రియులారా. నువ్వెందుకు నీకు సమస్య వస్తే వెంటనే ఎగ్గడుతున్నావు, బిగ్గడుతున్నావు? రా దేవుని సన్నిధిలోనికి. నీ దేవుడు చేయలేదంటూ ఏదైనా ఉందా? సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఈ రోజు కూడా నీ జీవితాల్లో పనులకు ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇవ్వడం లేను. నా భర్త మారలా, నా భర్త ఎట్లా మారుతాడు? వారానికి 1 గంట ప్రార్థిస్తే మారుతాడా? బ్రతకడానికి 8 గంటలు పని చేస్తున్నావు, మరి ప్రభు పాదాల చెంత రోజుకు 2 గంటలన్న కన్నీరు కార్చు. ఎందుకు మారడో చూడు. మా పిల్లలు మారలా, మా అత్త మారలా, మా కోడలు మారలా, ప్రార్థించి చూడు. ప్రార్థన ఎస్తేరు చేస్తే రాజు హృదయమే మారింది. అటువైపున ఉరికోయను సిద్ధం చేసుకున్న హామానే ఆ ఉరికి వెరాలాడేటట్టుగా చేసింది. సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. దేవుని ప్రియబిడ్డలారా, 5 విషయాలు చూశాం. సుబుద్ధి కలిగిన వారు అనుకూల అననుకూల పరిస్థితులలో ఏం చేయాలో తెలుసుకుని ఉంటారు. సుబుద్ధి కలిగిన వారు దయను సంపాదించుకుంటారు. సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. సుబుద్ధి కలిగిన వారికి శత్రువులు భయపడతారు. సుబుద్ధి కలిగిన వారు దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉంటారు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, అలాంటి మంచి బుద్ధిని నాకు ఇవ్వు. తొందరపడే తత్వాన్ని దూరం చేయి. ఓర్చుకొని నిరీక్షణతో ఎదురు చూసే మనస్సును నాకివ్వు. తండ్రి, నీ పాదాల చెంత ప్రార్థిస్తున్నానని సుబుద్ధి కలిగి ఈ రోజు నుంచి మంచి బుద్ధి కలిగి ఉండు. తొందరపాటు పడగాకు. నీ బుద్ధి నిన్ను తప్పకుండా రక్షిస్తుంది. బుద్ధిహీనంగా తిరగవద్దు, బుద్ధిహీనంగా తిరుగుబాటు చేయవద్దు, బుద్ధిహీనంగా తప్పిపోయిన కుమారుడు వలె మాట్లాడద్దు, వాగవద్దు. ఓర్పు కలిగి ఉండు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఒక వ్యక్తికి మంచి బుద్ధి ఉంటే ఏ ఏ మేలులు కలుగుతాయో తండ్రి, విలువైన పరలోకపు సంగతులు మాట్లాడారు. ఇంకా నేను విస్తరించి మాట్లాడవచ్చు, కానీ సమయానుకూలంగా మాట్లాడాను. విన్న ఈ మాటలు ఈ బిడ్డలు ఎవ్వరు కూడా మర్చిపోకోకుండా హృదయములో పదిలపరుచుకొని తండ్రి, మీ నామ మహిమార్థమై మీ మాటలకు విధేయులై మంచి బుద్ధిని అలవర్చుకుంటూ మీ నామ మహిమార్థమై బ్రతకడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంలో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.